హాయ్ హలో అందరికీ నమస్కారం. నమస్కారం మాస్టర్. నమస్తే. ఊహించిన మలుపులు, డబుల్ హౌస్ తో డబుల్ జోస్ తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. మీరెంతగానో అభిమానించే సెలబ్రిటీస్ ఒక పక్క, సత్తా ఉన్న సామాన్యులు ఒక పక్క. ఈ రెండు జాతులలో ఏ జాతి మొదటి జాతో వీళ్ళిద్దరి మధ్యన రణరంగమే సీజన్ 9. మరి ఈ రణరంగం చూడటానికి సిద్ధమా మీరు? నేను సిద్ధం. నాగార్జున బసవయ్య చూడు బాబు, చాలా అందమైన పేరు, అంత థ్రిల్లింగ్ గా పిలవాలా? బిగ్ బాస్ హౌసే కదా, ఒకసారి వెళ్ళి చూసేద్దామా? చూడాలని ఉందే. ఓ బ్లైండ్ ఫోల్డ్. కళ్ళకు గంతలు కట్టుకుని బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళండి. ఇదేనికి నేను తీసుకెళ్లే రూట్ నీకు తెలియకూడదు కదా, తీయరా బండి. ఆహా, ఏమి యాక్టింగ్ చేస్తున్నావు? కమల్ హాసన్ మించిపోయావురా. ఎల్లో కలర్ పై గురి తప్పకుండా కత్తి విసిరండి. ఒక్కటి కాదు 9, సరిగ్గా లెక్క చూసుకోండి. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఓ ఇదే మీరు ఉండబోయే తాజ్ మహల్. Sit down, my top 13, sit down. గాలి వచ్చు మీరా? రండి. ఏంటలో వచ్చారు స్టడీ అవర్స్ నుంచి? 40 మందికి అగ్ని పరీక్ష పెట్టారు. ఆ 40 మందిలో మన ముందు టాప్ 13 కూర్చున్నారు. పెళ్లి భోజనాలు కూర్చున్నట్టు చాలా చక్కగా అందంగా కూర్చున్నారు. కానీ అగ్ని పరీక్ష ప్రొసీజర్ మొత్తాన్ని మీకోసం ఒక ఏవీగా ప్రెజెంట్ చేయబోతున్నాము. తలుచుకుంటే ఇప్పుడే చచ్చిపోతారు. ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకు? నమస్తే నాగార్జున గారు. నమస్తే కల్కి. నమస్తే. దండం వంకరగా ఉంది, అమ్మాయి ముద్రగా ఉంది. హౌస్ లోకి వెళ్ళబోయే ఫస్ట్ హౌస్ మేట్. హౌ ఆర్ యు? మీరు ఎలా ఉన్నారు? నువ్వు అడగాల కదా నన్ను బేసిక్ ఎయిర్ హోస్టెస్ లో రిసెప్షనిస్ట్ అడిగే ఈ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్ అడగ చాలా చిత్రమంటది నాకు. మై డియర్ ఆడియన్స్, మీ ముందు తనుజ సీజన్ 9 లో హౌస్ లోకి వెళ్ళబోయే ఫస్ట్ హౌస్ మేట్. ఎవరికి ఉపయోగం? నీ గురించి మా ఆడియన్స్ కి చెప్పు. ఫస్ట్ ఫ్యామిలీ గర్ల్, ఓకే. సెకండ్ ఓవర్ థింకర్. చెప్పరా, నేను ఇష్టం వచ్చాడు చెప్పు, నేను వింటూ కూర్చుంటాను ఇక్కడ. మీకోసం నేను మటన్ బిర్యానీ చేసుకొని తీసుకొచ్చాను. తీసుకొచ్చావా? Yes, yeah. నైస్ స్మెల్. ఇదిగోండి సార్. ఏంటి ఆ కుళిగమ్మ కొడుతుంది? వీళ్ళల్లో నీకు సరైన టఫ్ కాంపిటీషన్ ఎవరిస్తారు అని నీ ఉద్దేశం? నాకేం అంత టఫ్ అనిపించట్లేదు. ఎవరికైనా టాలెంట్ ఎంత ఉంటే కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది. నీ దగ్గర టాలెంటే లేదు, కాన్ఫిడెన్స్ ఎంత ఉందే నీకు. వాట్ ఇస్ దిస్ బిగ్ బాస్? సింగిల్ బెడ్ ఒకటైనా పెట్టొచ్చు కదా. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇప్పుడు సెకండ్ హౌస్ మేట్ ఇస్ కమింగ్ ఆన్ టు స్టేజ్. ఎవరదే? హలో ఆంటీ. ఆంటీ కాదు, అమ్మాయి. అమ్మాయా? ఆశా సైని. ప్లీజ్ యూ హ్యావ్ టు కాల్ మీ ఫ్లోరెస్ అని. I'm Poo. పువ్వా? Oh, don't be silly. It's Pooja, but my friends call me Poo. ఫస్ట్ తెలుగు సినిమా చేశాను. మా డైరెక్టర్స్ నా పేరు మార్చేసి ఆశాసని పెట్టారు వితౌట్. నీకు చెప్పకుండా. సుత్తి మంగలు సినిమాకి పనికిరారు బాబు, అందుకే పేరు మార్చా. Oh my god, Big Boss. వావ్, సూపర్ ఉంది. హిమాలయ కొండలు, మంచి పర్వతాలు సూపర్ ఉన్నాయి. వావ్, నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇది ఇంకొకరు కానీ లాక్ చేశారు. ఎందుకు బిగ్ బాస్? కంగారెంతురా, చెప్తాను కదా. మీరు ఓట్లు వేసి హౌస్ లోకి పంపిస్తున్నటువంటి మొదటి సామాన్యుడు కళ్యాణ్. How are you? దొరికింది. ఇట్లా రెడీగా ఉన్నాడు. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. అలాగే. 1 minute. ఆశీర్వదించండి మావయ్య. బిగ్ బాస్. ఈ టైంలో దేశభక్తి ఏంట్రా నీకు? పిచ్చినా కూడా మిలిటరీ రా నేను. హౌస్ ఎలా ఉందమ్మా? బాగుందా సార్? నా బెల్ట్ లో ఇదే బాత్రూమ్. యా, ఓకే. అండ్ ఈ రెండు స్నానానికి. యా. చూస్తారా టాయిలెట్స్ ఎట్లున్నాయో? ఏడవాడు ఉచ్చలు పోసి పట్టిరు. అగో నీళ్ళు కూడా వస్తలేవు బాయ్, మరి ఉచ్చలు పోసి ఎట్లా? వీళ్ళిద్దరిలో ఆ వాష్రూమ్ క్లీనింగ్ డ్యూటీ ఎవరికి ఇస్తావు? ఫ్లోరా ఇస్ గోయింగ్ టు హావ్ వాష్రూమ్ డ్యూటీ ఫర్ 1 week. ఏంటి సార్ ఇది? డ్యూటీ నేను ఫ్లోర్లు కడగాల, దొడ్లు కూడా కడగాలి. ఇప్పుడు ఈ వేదిక మీదకి రాబోతున్నది ఇంకో సెలబ్రిటీ.
ఆడు సెలబ్రేట్ ఏంట్రా? అమ్మాయిల వాయిస్ లో చాలా బాగా పాడుతా ఉంటావు కదా, మరి మాకు కూడా వినిపిస్తావా? వదలమంటారా? వదులు. శివాడానమ్మ అడుగే నీతోని నడి చూస్తున్నా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నువ్వు నా గడ్డం కాపీ కొట్టినట్టున్నావు. బిగ్ బాస్ నేనొచ్చేసా. అయితే వెళ్ళి ఆయన కాలమే పడు. ఇప్పుడు ఈ వేదిక మీదకి రాబోతున్నటువంటి ఇంకొక సెలబ్రిటీ వచ్చిందయ్యా వయ్యారి. ఫుల్ బిజీగా ఉండుంటావు, అయినా నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నావు. Yes, sir. ఏంటి నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? నేను పెద్ద కంపెనీ పెడతా, అప్పుడే బాగా సంపాదించొచ్చు. నా పాట ఒకసారి స్టేజ్ మీద చేసి చూపిస్తే లోపల పంపి. ఎస్ బాబు గారు. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినానే చింతామణి. సాయిబాబా గారు మీకు డిస్టెంట్ రిలేటివ్. డాన్స్ గ్రేస్ అది కొంచెం ఒకలాగే ఉంటే. చతురసాగర పర్యంతం గృహబ్రాహ్మణేత్ర శుభం భూయాత్ వశ్యగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. And the next contestant Big Boss house లోకి వెళ్తుంది. మాస్ మ్యాన్ కమ్ ఆన్ టు ది స్టేజ్. బిందు, మాస్ మ్యాన్ ని నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవరినావో ఇంకా గుర్తుంది? అంటే నేను కొంచెం గజనీ టైప్ సార్, నాకు పెద్దగా గుర్తుండదు. బిగ్ బాస్ హౌస్ లో నువ్వు వెళ్ళిన తర్వాత ఎవరిని మిస్ అవుతావు బాగా? మా వైఫ్ మిస్ అవుతాను. వీడెవడా బాబు, దేశంలో వీడు ఒక్కడికే పిల్ల ఉంటే తెగ ఫీల్ అయిపోతాడు. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికి ఉంటుంది. అంటే మన బంధువుల మీద సన్నెట్ పడకుండా చూస్తున్నాం అంకుల్. ఇంకొంచెం సైజ్ పెరుగు, ఈ కాలనీ మొత్తం కాపాడొచ్చు. ఏం చేస్తున్నావు? నా అనుమానం కరెక్టే, ఇది ప్యాడే. మీ పేరేంటి? హరీష్, హరిత హరీష్ और हृदय मानव. Now హరిత హరీష్. నీ పేరు పలకడానికి ట్యూషన్ పెట్టుకోవాలేమో. వద్దురా బాబు. ఇంకొక సెలబ్రిటీ. ఓకే, దట్ వాస్ బర్నీ. లెట్స్ వెల్కమ్ బర్నీ ఆన్ టు ద స్టేజ్. ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తా? కనిపించిన బాక్స్ చేత పట్టుకొచ్చావు. సీక్రెట్స్. ఏంటా సీక్రెట్ ఏంటి? నేను చెప్పా. బిగ్ బాస్, దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ మై బాడీ. ప్లీజ్ గివ్ పర్మిషన్ టు టేక్ ఇన్సైడ్ ద హౌస్. అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటున్నారు. నన్ను దిగమంటారా? నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, బట్ నాట్ ఇన్ టు ద హౌస్. థ్యాంక్ యూ సార్. ఓకే. హలో దివ్య. నాకు ఆ పేరంటే ఏదో రకమైన ఫీలింగ్. ఏంటి ఫీలింగా? ఏంటి ఏంటి ఏంటా ఫీలింగ్? ఎందుకు నచ్చదు అని అంటే దివ్యమైన పేరు కదా. అంటే ఎవరైనా ఆలోచించి మాట్లాడతారు, మనం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాం. అందుకే అందరూ డబ్బులు తింటారు. ఐ వాంట్ యువర్ ఎనర్జీస్. ఎనర్జీ, యా, ఇట్స్ Yes. విత్ యు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, ఇట్స్ నైస్. ఆల్ రైట్. ఐ లవ్ యు సార్. కనపడ్డ వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నావు, నీకు వేరే పని లేదా? ఏందన్నావు? ఏంది? బిగ్ బాస్ ఇస్ అలౌవింగ్ బర్నీ ఇన్ టు ద హౌస్. బర్నీ కమ్. నేను నిజంగా వెళ్ళా, ఉత్తితే వెళ్ళా. మా డియర్ ఆడియన్స్, ఇంకో కామనర్ రావడానికి టైం అయింది. ఇమాన్ పవన్. ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో నువ్వు షైన్ అవ్వాలి అంటే నీకున్న ఒక స్పెషల్ లక్షణం. స్ప్రెడ్డింగ్ రూమర్స్. స్ప్రెడ్డింగ్ రూమర్స్ ఇస్ యువర్ హాబీ? యా, ఇందాక లోపలికి వచ్చే ముందు కూడా నీ మీద కొన్ని రూమర్స్ స్ప్రెడ్స్ వచ్చాయి తెలుసా? రాబోతున్న ఇంకొక సెలబ్రిటీ. ఆంటీ, నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. నా పేరు బాబు, మరి మీ పేరు? పాప. పల్లె పాటలతో మనకు బాగా దగ్గరైన పాటగాడు. అసలు ఈ మ్యూజికల్ జర్నీ ఎప్పుడు మొదలు పెట్టావు? సరే, లాక్డౌన్ లో. మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. మరి పాడుతా తీయగా చల్లగా వెచ్చగా లాంటి ప్రోగ్రామ్ గా వెళ్ళాల్సింది కదా. కాలేజ్ కిందకి వచ్చావు. తర్వాత వీడు సెటిల్ అయిపోతాడు. అదే వీళ్ళలో ఎవరితో సెటిల్ అవుతాడని డౌట్. నవదీప్, ఇప్పుడు నువ్వు వాళ్ళలో ఒక లోపలికి వెళ్తాకి సెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ ముగ్గురు వెళ్ళిపోయారు. ఏంటి ఫోటోలో ఉన్నది? దమ్ము శ్రీజానే కదా? అవునా కాదా? రోజు గ్రీన్ లైట్ ఇచ్చారు, ఈ రోజు అతను సెలెక్ట్ చేశారు. మళ్ళీ ఖచ్చితంగా ఆ రోజు విన్నర్ అయ్యి మళ్ళీ ఇదే పొజిషన్ లో ఉంటాను. వాట్ ఏ కాన్ఫిడెన్స్. బిగ్ బాస్
విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను. సుమన్ శెట్టి వచ్చేసే స్టేజ్ మీదకి. ఎలా ఉన్నావు సుమన్? ఎలా ఉన్నారు? కనపట్లా సార్ ఒకసారి సెకండ్ సార్. నీ కోసం ఒకసారి అంటే బాబాయ్ 2 సార్లు వేస్తాను. ఒక్కసారి ఇంకొకసారి. రెండోసారి మనతో ట్రైన్ రివర్స్ అయిపోతుంది. గ్రీన్ గ్రీన్ మ్యాచింగ్ మ్యాచింగ్. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ద లాస్ట్ కామనర్ ఇన్ టు ద హౌస్, ప్రియా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడియన్స్ నీకు ఇట్లా ఓటేస్తారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఊహించలేకపోయావా? నేను అంతేరా, ఎవరి ఊహలకి అందరు. నువ్వు సింగిలా కమిటెడా? సింగిలే సార్. సింగిల్. ప్రియా ఇస్ సింగిల్. ఏమండి అయితే నేను మిమ్మల్ని ఓకేనా? ఆల్ ద బెస్ట్ టు యు గైస్ అండ్ గుడ్ బై. సో వన్ సెకండ్ నువ్వేంటి కూరల కరేపాకులాగా? ఒక్క కంటెస్టెంట్ ఇంకొక కామనర్ ని పంపించాలని ఆశగా కోరికగా ఉంది. మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటే? నేనేమో శ్రీముఖి ఆడపిల్లలు అడిగితే కాదనలేను. ఎంతైనా మీది జాలిగుండే సార్. నీకు తెలుసుగా సుబ్బారావు, ఆడవాళ్ళంటే నాకు ఎంత గౌరవం. సో అభిజిత్ నేను ఇద్దరం కలిసి తీసుకున్న డిసిజన్, ది లాస్ట్ కామనర్ ఇస్ మర్యాద మనీష్. ప్రాణం పోయినట్టయింది. హాయ్ అండి. హాయ్ మనీష్, నైస్ టు మీట్ యు అండి. మనీష్, నైస్ టు మీట్ యు మాన్యుయల్ గారు. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకున్నావేంట్రా? ఇంట్రడక్షన్ నువ్వు. బట్ మీరందరూ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే ఐ వాంట్ టు హావ్ ఎ పిక్చర్ విత్ యు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇట్ ఇస్ టైమ్ టు లాక్ ద హౌస్. ఆనవాయితీగా బిగ్ బాస్ ఇంటిని లాక్ చేస్తుంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు, ఇది దొంగల గదికి తల వంటిది, ఇంతకంటే చిన్నది కూడా పోయారా?